హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి, మనలో చాలా మంది చిన్నప్పుడు విన్నీ ద పూ అనే ఒక కార్టూన్ చూసే ఉంటాం కదా. ఆ విన్నీ ద పూ కార్టూన్ లో ఉండే క్యారెక్టర్స్ ని డిజ్నీ వాళ్ళు 2022 జనవరిలో పబ్లిక్ డొమైన్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్స్ ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి కాపీరైట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అయితే రైస్ ఫ్రేక్ వాటర్ఫీల్డ్ అనే ఒక డైరెక్టర్ ఈ విన్నీ ద పూ క్యారెక్టర్స్ తో ఒక హారర్ స్లాషర్ యూనివర్స్ ని స్టార్ట్ చేశారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ యొక్క నేమ్ వచ్చేసి ట్విస్టెడ్ చైల్డ్హుడ్ యూనివర్స్, TCU అనమాట. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా 2023లో విన్నీ ద పూ బ్లడ్ అండ్ హనీ అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీకి పెట్టిన బడ్జెట్ ఓన్లీ $50,000, బట్ ఆ మూవీ $5.2 మిలియన్ ని కలెక్ట్ చేసింది. అండ్ దిస్ ఇయర్ మార్చ్ 26న విన్నీ ద పూ బ్లడ్ అండ్ హనీ అని పార్ట్ 2 మూవీ కూడా రిలీజ్ అయింది. అండ్ ఈ యూనివర్స్ లో నెక్స్ట్ రాబోతున్న మూవీ నేమ్ వచ్చేసి బాంబీ ద రెకానింగ్. మొన్ననే ఈ మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది. ఇలా ఒక్కో మూవీకి ఒక్కో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్స్ అన్నిటిని పూనివర్స్ మాన్స్టర్స్ అసెంబుల్ అనే ఒక మూవీతో టీమప్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ లో టోటల్ 6 ఫిల్మ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుందని కన్ఫర్మ్ అయింది కదా. ఇప్పుడు ఈ మూవీస్ ని ఒక ట్రిలాజీ లాగా ఎక్స్పాండ్ చేయబోతున్నారంట. అండ్ సీక్వెల్ మూవీ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. అండ్ అంతేకాదు హారర్ ఫిలిం అయిన మేగన్ మూవీకి కూడా ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ప్రెసెంట్ ఆ మూవీ అనేది డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందంట. అండ్ ఆ మూవీ 2025లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళు డానీ ఫ్యాంటమ్ అనే ఒక కార్టూన్ ని లైవ్ యాక్షన్ మూవీగా తీయబోతున్నారని ప్రీవియస్ వీడియోస్ లో చెప్పా కదా. ఇప్పుడు ఆ డానీ ఫ్యాంటమ్ క్యారెక్టర్ లో టామ్ హాలండ్ ని తీసుకుందామని పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలియన్ మర్ఫీతో 28 డేస్ లేటర్ అనే జాంబీ మూవీ తీసిన డైరెక్టర్ డానీ బోయల్ ఇప్పుడు ఆ మూవీకి డైరెక్ట్ సీక్వెల్ ని తీయబోతున్నారు. ఈ మూవీలో సిలియన్ మర్ఫీ అండ్ జోడీ కామర్ మెయిన్ లీడ్స్ గా నటించబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది మ్యాట్రిక్స్ 5 మూవీ అఫీషియల్లీ డెవలప్మెంట్ లో ఉందని WB వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ వరల్డ్ వార్ Z మూవీకి డైరెక్టర్ అయిన డ్రూ గోడార్డ్ ఈ మ్యాట్రిక్స్ 5 మూవీని రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్విన్సిబుల్ సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్ రిలీజ్ అయింది కదా, ఎవరైనా చూసారా? అందులో కొన్ని సూపర్ హీరో క్యామియోస్ కూడా కనిపించాయంట. నేనైతే ఆ సిరీస్ చూడలేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అండ్ ఈ ఇన్విన్సిబుల్ క్రియేటర్ అయిన రాబర్ట్ కిర్క్మెన్ ఏం చెప్పారంటే సీజన్ 3లో ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ లో అనిపించేలాగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారంట. ఈ ఇన్విన్సిబుల్ సిరీస్ కి సంబంధించి ఒక లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్ కూడా ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజ్నీ వాళ్ళు కొన్ని అప్కమింగ్ ప్రాజెక్ట్స్ యొక్క రిలీజ్ డేట్స్ అనేవి కన్ఫర్మ్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ట్రాన్ ఎరిస్ మూవీ October 10, 2025 రిలీజ్ కాబోతుంది. అండ్ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ May 22, 2026 రిలీజ్ కాబోతుంది. అండ్ టాయ్ స్టోరీ 5 మూవీ June 19, 2026 రిలీజ్ కాబోతుంది. అండ్ లైవ్ యాక్షన్ మోవానా మూవీ July 10, 2026 రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూన్ మెసాయా మూవీని డైరెక్టర్ డెనిస్ విలినోవ్ అండ్ లెజెండరీ పిక్చర్స్ వాళ్ళు కలిసి డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఈ మూవీతో డ్యూన్ ట్రిలాజీని ఎండ్ చేయబోతున్నారంట. ఈ డ్యూన్ మెసాయా మూవీ తర్వాత డైరెక్టర్ డెనిస్ విలినోవ్ న్యూక్లియర్ వార్ ఏ సినారియో అనే మూవీని రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసి అసలు న్యూక్లియర్ వార్ అనేది స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఉండబోతుందంట. అండ్ మిలిటరీ వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అండ్ సివిలియన్ ఎక్స్పర్ట్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఆధారంగా చేసుకుని డెనిస్ విలినోవ్ ఈ మూవీని డెవలప్ చేయబోతున్నారంట. ఇంకా మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పీకే ప్రకారం జేమ్స్ గన్ యొక్క సూపర్ మ్యాన్ మూవీలో అల్ట్రా మ్యాన్ మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడంట. అండ్ ఈ క్యారెక్టర్ ని లెక్స్ లూథర్ క్రియేట్ చేస్తాడంట. అండ్ ఈ అల్ట్రా మ్యాన్ క్యారెక్టర్ లో కూడా డేవిడ్ కారన్స్ ఫెటే నటించబోతున్నాడు. ఈ అల్ట్రా మ్యాన్ ఎవరంటే ఈవిల్ వర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్. సో ఈ జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మూవీలో సూపర్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ ఫైట్ జరగడం మనం చూడబోతున్నాం. కానీ ఇవన్నీ ఫేక్ న్యూస్లు, ఎవరు క్రియేట్ చేస్తున్నారో నాకు తెలియదు. నా సూపర్ మ్యాన్ మూవీలో మాత్రం ప్రొటాగనిస్ట్ గా సూపర్ మ్యాన్, యాంటాగనిస్ట్ గా లెక్స్ లూథర్ మాత్రమే ఉన్నారు అని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ మూవీ కోసం క్రెగ్ గిలెస్పీ అనే డైరెక్టర్ ని తీసుకుందామని DC వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ గన్ DCUలో రాబోతున్న టీన్ టైటన్స్ లైవ్ యాక్షన్ మూవీ అనేది DCU క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం బ్యాట్మెన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీ తర్వాత రాబోతుందంట. అండ్ ఈ టీన్ టైటన్స్ మూవీలో టీమ్ మెంబర్స్ అందరూ విడివిడిగా ఉంటారంట. అండ్ వాళ్ళందరూ టీమప్ అయ్యి ఒక కామన్ ఎనిమితో ఫైట్ చేస్తారంట. ఇదంతా వింటుంటే ఇదొక టిపికల్ సూపర్ హీరో టీమప్ మూవీ లానే అనిపిస్తుంది. కానీ వాళ్ళు స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి మరి. ఇంకా మార్వెల్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో ఐరన్ ఫిస్ట్ గా నటించిన యాక్టర్ ఫిన్ జోన్స్ తను ఐరన్ ఫిస్ట్ గా రిటర్న్ అవుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి ఒక హింట్ ఇచ్చాడు. అండ్ షాంగ్-చి 2 మూవీలో కూడా ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ ఉండబోతుందని చాలా రోజుల నుంచి ఒక న్యూస్ అయితే వస్తుంది. అండ్ అంతేకాదు నెక్స్ట్ రాబోయే మార్వెల్ ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ వర్షన్ ఆఫ్ ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనీ వాళ్ళు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ని మేడమ్ వెబ్ మూవీలో ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారంట. కానీ సోనీ వాళ్ళకి టైమ్ లైన్స్ గురించి, సినిమాటిక్ యూనివర్స్ గురించి ఏం తెలియదు కదా. సో వాళ్ళు తీసిన మేడమ్ వెబ్ మూవీకి అండ్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ టైమ్ లైన్ కి కనెక్షన్ కుదరలేదు. దాంతో మేడమ్
మాడమ్ వెబ్ మూవీ నుంచి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని తీసేశారు. కానీ ఇనీషియల్ ప్లాన్స్ లో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ కి ఎజికియల్ కి మధ్య ఫైట్ జరిగినట్టు ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ అనేవి బయటకు వచ్చాయి. ఇవే ఆ కాన్సెప్ట్ ఆర్ట్స్. ఒకవేళ ఈ సీన్ గనక మూవీలో పెట్టుంటే మూవీ హిట్ అయ్యేదో లేదో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థండర్ బోల్ట్స్ మూవీలో గోస్ట్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది కదా. ఈ క్యారెక్టర్ కి సంబంధించిన సూట్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ లుక్ అనేది బయటకు వచ్చింది. ప్రెజెంట్ ఈ థండర్ బోల్ట్స్ మూవీ యొక్క షూటింగ్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవెంజర్స్ 5 అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీస్ యొక్క షూటింగ్స్ అనేవి 2025 ఎండింగ్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ ఫెంటాస్టిక్ 4 మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటంటే ఈ మూవీలో రీడ్ రిచర్డ్ అండ్ సూజన్ స్ట్రామ్ పిల్లలైన ఫ్రాంక్లిన్ రిచర్డ్ అండ్ వలరియా రిచర్డ్ కూడా కనిపించబోతున్నారంట. అండ్ ఈ మూవీలో లేడీ సిల్వర్ సర్ఫర్ అయిన షల్లా బాల్ క్యారెక్టర్ లో జూలియా గార్నర్ నటించబోతున్నారు. అండ్ ఈ మూవీలో మెయిన్ విలన్ గా గెలాక్టస్ క్యారెక్టర్ అనేది ఉండబోతుంది. అండ్ ఈ క్యారెక్టర్ కోసం ఒక యాక్టర్ ని వెతుకుతున్నారు. అండ్ ఈ మూవీ నుంచి హ్యూమన్ టార్చ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట్ అని రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ఏజెంట్స్ ఆఫ్ అట్లాస్ అండ్ MI13 అనే సూపర్ హీరో టీమ్స్ ని లైవ్ యాక్షన్ లో ఇంట్రడ్యూస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఈ ఏజెంట్స్ ఆఫ్ అట్లాస్ టీమ్ ఎవరంటే 1958లో అమెరికన్ ప్రెసిడెంట్ ని కాపాడడానికి FBI ఏజెంట్ అయిన జిమ్మీ ఓ అనే ఒక పర్సన్ అట్లాస్ అనే ఒక సూపర్ హీరో టీమ్ ని ఫామ్ చేస్తాడు. ఈ సూపర్ హీరో టీంలో నమోరా, వేనస్, మార్వెల్ బాయ్, ద గొరిల్లా మ్యాన్, ద హ్యూమన్ రోబోట్, జిమ్మీ ఓ అనే 6 పర్సన్స్ ఉంటారు. ఈ టీం ఫామ్ అయిన 1 సంవత్సరం తర్వాత ఈ టీం మెంబర్స్ అందరూ షీల్డ్ ఏజెన్సీ కోసం పనిచేస్తారు. ఈ టీం మెంబర్స్ అందరినీ ఏజెంట్స్ ఆఫ్ అట్లాస్ అంటారు. అండ్ MI13 టీం అంటే ఏంటంటే మిలిటరీ ఇంటెలిజెన్స్ సెక్షన్ 13 అన్నమాట. ఇదొక సూపర్ హీరో టీం. ఈ టీం మెంబర్స్ అందరూ లండన్ లో ఉంటారు. అక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మిస్టికల్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అండ్ సూపర్ హ్యూమన్ థ్రెట్స్ నుంచి జనాల్ని కాపాడుతూ ఉంటారు. ఈ MI13 టీంలో కెప్టెన్ బ్రిటన్, ద బ్లాక్ నైట్, బ్లేడ్, డాజ్లర్ ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళందరూ మిస్టికల్ థ్రెట్స్ నుంచి అండ్ సూపర్ హ్యూమన్ థ్రెట్స్ నుంచి జనాల్ని కాపాడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేర్ డెవిల్ బోర్న్ అగైన్ కి సంబంధించి కొన్ని న్యూస్లు అయితే వచ్చాయి. అవన్నీ 1 by 1 చెప్తాను, వినండి. ఈ సిరీస్ కి 2 సీజన్స్ వస్తాయి. ప్రతి సీజన్ కి 9 ఎపిసోడ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ సిరీస్ లో పనిషర్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా బయటకు వచ్చాయి. అండ్ ఈ సిరీస్ ద్వారా మ్యూస్ అండ్ వైట్ టైగర్ క్యారెక్టర్స్ అనేవి MCUలోకి ఇంట్రడ్యూస్ కాబోతున్నాయి. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన సీజన్ 1 షూటింగ్ అనేది జస్ట్ మొన్ననే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ శామ్ రైమీ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే శామ్ రైమీ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ మీద వర్క్ చేస్తున్నారని చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి కదా, అవన్నీ ఆయన విన్నారంట. కానీ అతను స్పైడర్ మ్యాన్ 4 మూవీ మీద వర్క్ చేయట్లేదని కన్ఫర్మ్ చేశారు. ప్రెజెంట్ సోనీ వాళ్ళు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ తో సక్సెస్ఫుల్ ట్రాక్ లో ఉన్నారు కదా. సో టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ కోసం వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతారని నేను అనుకోవట్లేదని ఆయన అయితే చెప్పుకొచ్చారు. Marvel and Columbia are so successful with their current Spider-Man and the track they're on. I don't know that they're gonna go back to me. అండ్ శామ్ రైమీ అవెంజర్ సీక్రెట్ వార్స్ మూవీ డైరెక్ట్ చేయబోతున్నాడని చాలా రోజుల నుంచి రూమర్స్ వచ్చాయి కదా, అవి కూడా ఆయన విన్నారంట. కానీ మార్వెల్ వాళ్ళు ఇప్పటి వరకు దాని గురించి అడగలేదని, ఐ హోప్ వాళ్ళు అడుగుతారని అనుకుంటున్నానని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. మరి ఈ 2 విషయాల గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.